హలో గాయ్స్ 90s అండ్ ఎర్లీ 20s కిడ్స్కి ఈ వీడియో. సంక్రాంతి అయితే వస్తుంది కదా, మరి మనం అప్పట్లో సంక్రాంతిని ఎలా జరుపుకున్నామో గుర్తుందా? ఒకసారి అయితే ఆ మెమరీస్ అన్నిటినీ గుర్తు చేసేసుకుందాం, వచ్చేయండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. ఒకవేళ స్కిప్ చేసే ఉంటే కనుక ఏదో ఒక మెమరీని మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎక్కడా స్కిప్ చేయకండి. ఇక ఒకప్పటి సంక్రాంతి అంటే మనం ఎక్కువ టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేసే ఫెస్టివల్ అంటే సంక్రాంతినే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక 3 days ఫెస్టివల్ కాబట్టి, విచ్ వీ యాక్చువల్లీ సెలబ్రేట్ వితౌట్ గెటింగ్ బర్డ్. కానీ 90s కిడ్స్ సంక్రాంతి మెమరీస్ అయితే ఇంకా అందంగా ఉంటాయనే చెప్పాలి. ఐన్‌స్టీన్ లెవెల్‌లో ఈ దిక్కుమాలిన అగ్ని పరీక్షలు కంప్లీట్ చేస్తాము. కరెక్ట్‌గా సైన్స్ ఎగ్జామ్ అయిపోగానే మన పండగ ప్లానింగ్ స్టార్ట్ అయిపోతుంది. సోషల్ స్టడీస్‌ని ఓ రేంజ్‌లో రాస్తాంగా మరి. బట్టలన్నీ సర్దేసుకొని ఎగురుకుంటూ గ్రాండ్ పేరెంట్స్ విలేజెస్కి ప్రయాణం స్టార్ట్ చేస్తాము. ఇంకా కజిన్స్ అందరితో గెట్ టుగెదర్. పెద్దోళ్ళేమో పిల్లకోతి బ్యాచ్ అని తిట్టడం స్టార్ట్ మన పనులకి. అట్లుండేది మరి అప్పట్లో. ఇంకా మనకు నిద్ర అంటే చెడ్డ చిరాకుగా చిన్నప్పుడు. భోగి మంట ముందు మూతి పెట్టి మొహం మొత్తం మసి చేసుకునే వరకు చలి కాచుకుంటాము. ఇక ముగ్గులైతే భోగి నైటే మన ముగ్గుల ప్రతిభ చూపిస్తాము. పెద్దోళ్ళకి పోటీగా మేము వేస్తాంగా అనుకుంటూ కోడి గెలికినట్టు ఓ రేంజ్లో ముగ్గేసి దాని కలర్స్ కొట్టి పైన గొబ్బెమ్మని మాత్రం పెద్దోళ్ళతోనే పెట్టించేవాళ్ళం. దానిపైన రెడ్ ఫ్లవర్ మాత్రం మనం పెడతాము. అప్పట్లో మొబైల్స్ లేవు, కానీ లేకపోతే మన ముగ్గుల టాలెంట్ని స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏదీ వదలకుండా అప్లోడ్ చేసేవాళ్ళం. ఇంకా నెక్స్ట్ డే అయితే సంక్రాంతి. పొద్దుగాలే లేచి ఫటాఫట కొత్త డ్రెస్సులు వేసుకొని కాసేపు షో ఆఫ్ చేస్తాము. జుట్టు జానెడు ఉన్నా కూడా దానికి మీటర్ సవరం పెట్టి మరీ జడగంటలు పెట్టించుకుంటాము. ఎగురుకుంటూ ఆడుకుందామని బయలుదేరితే ఎత్తుకొచ్చి మరీ పూజలో కూర్చోబెడతారు. అయ్యేంతవరకు ప్రసాదం వైపు ఆశగా చూస్తూ ఉండాలి. ఇంకా సంక్రాంతి అంటే చెప్పాలా, ఫస్ట్ 2 days రాక రకరకాల వెజ్ డిషెస్, కట్టె పొంగలి, బెల్లం పొంగలి. నెక్స్ట్ డే మాత్రం నాటుకోడి కంపల్సరీ కుమ్మాల్సిందే. ఇంకా రియాలిటీలో ఫైట్లు తక్కువైనా సంక్రాంతి అంటేనే మనకి కైట్ ఫెస్టివల్. ఆ కైట్కు ఓ మీటర్ తోక తగిలించడానికి ప్లేస్ అంతా ఫెవికాల్తో అలికిపడేస్తాం. అక్కడితో ఆగుతామా? ఇంకా ఆ కైట్ ఎత్తుకొని వీధి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పరిగెడుతూనే ఉంటాము. దాని అదృష్టం బాగుంటే ఎగురుతుంది, లేకపోతే చినిగి కంపు కంపు అవుతుంది. ఇంకా మధ్యాహ్నం నుండి నైట్ వరకు జెమినీ టీవీని వదిలే ప్రసక్తే లేదు. సంక్రాంతి సంబరాలు అని, మూవీ మజాకా అని కంటిన్యూస్ ఎంటర్టైన్మెంట్. ఇక మన సంతోషం వీళ్ళకి ఎక్కడో కొడుతుందనుకుంటా. లేకపోతే హాలిడేస్లో కూడా హోంవర్క్ ఏంది, ప్రాజెక్టులేంది, వీళ్ళ బొంద, మళ్ళీ దాన్ని డెకరేట్ చేయాలి అంటారు. రాయటమే ఎక్కువ అనుకుంటే. వాళ్ళెంతో కసితో హోంవర్క్ ఇస్తారు, మనం దానికి డబల్ కసితో స్కూల్కి వెళ్ళబోయే ముందు రోజు కూర్చొని రాసేవాళ్ళం. అసలు రాసింది మనమేనా, ఇది మన రైటింగేనా అని డౌట్ వచ్చేసిద్ది మనకే. అలా కోడి గెలికినట్టు గెలికి లాస్ట్కి సబ్మిట్ చేసేస్తాము. అబ్బా హ్యాపీగా ఎంజాయ్ చేసాంలే అనుకుని మళ్ళీ స్కూల్లో ఎంటర్ అయ్యి టైంకి రెడీగా ఉంటారు రిపోర్ట్ కార్డ్స్తో. ఇంకా మనకు మ్యూజిక్ స్టార్ట్స్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మీరు ఏ మెమరీకి కనెక్ట్ అయ్యారో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ మెమరీస్ నేను ఒక్కడివే ఫీల్ అయితే ఎలాగా? ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ కూడా షేర్ చేసేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.